హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో 1 వీక్ బ్యాక్ మనము ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఏవైతే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయో ఫస్ట్ అంటే మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదండి. ఈ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన ప్రకారం ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఈ నెలలో అంటే జూలై నెలలో రిలీజ్ చేయబోతున్నారు ఈ 1238 వేకెన్సీస్ సంబంధించి. దీనికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మనం 1 వీక్ బ్యాక్ చేసుకోవడం జరిగింది. అంటే ఏ పోస్టులు ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం. అందులో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. 37,000 మంది వరకు కూడా చూశారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి ఒక జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జియో ప్రకారం ఏంటి అంటే వేకెన్సీస్ అనేవి పెరిగాయి. ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు వాళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం 1238 వేకెన్సీస్ ఏంటి, ఎస్సీ ఎస్టీ మరియు పర్సన్ విత్ డిజేబిలిటీ ఈ ముగ్గురికి కూడా కలిపి 1238 వేకెన్సీస్ ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత మనకి ఒక చిన్న లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్టు ప్రకారం ఎస్సీ వాళ్ళకి 318, ఎస్టీ వాళ్ళకి 252 వేకెన్సీస్ అని చెప్పారు. అంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని అంటే 570 అని ఉండేది. బట్ ఈ 570 వేకెన్సీస్ని పెంచడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్కి పెంచారు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 802 వేకెన్సీస్కి పెంచడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు 802 వేకెన్సీస్కి అయితే పెంచడం జరిగింది. 570 నుంచి 802 వేకెన్సీస్కి పెంచారు. ఇందులో ఎస్సీ వాళ్ళకి 432 వేకెన్సీస్ అండ్ ఎస్టీ వాళ్ళకి 370 వేకెన్సీస్ రాబోతున్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక జియో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఇవాళ, అంటే 2/7/2021 తేదీన జియో అనేది రిలీజ్ చేశారు. దీంట్లో ఈ పోస్టులను ఎలా ఫిల్ చేస్తారు, ఎప్పుడు ఫిల్ చేస్తారు, అలాగే ఆ పోస్టులు ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి, అంటే ఏ డిపార్ట్మెంట్కి ఉంటుంది, ఆ పోస్టులని ఎవరు ఫిల్ చేస్తారు, అంటే ఏపీపీఎస్సీ ద్వారా చేస్తారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తారా, లేదా సపరేట్ ఏజెన్సీ ద్వారా చేస్తారా అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏమేం పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయనేది కూడా మనకి క్లియర్గా అయితే అన్ని పోస్టులకు సంబంధించి కూడా వివరాలు అనేది ఇచ్చారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఇది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించిందండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఏమిటి అని. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ చేసి ఉంటారో వాటిలో ఫిల్ అవ్వకుండా మిగిలిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఒక డౌట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఏంటి అంటే మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే పోస్టులు ఇచ్చారు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఇవ్వలేదా అంటే మీకు సపరేట్గా జియో అనేది రిలీజ్ అవుతుందండి. రేపు లేదా ఎల్లుండి మీకు సపరేట్గా జియో అనేది రిలీజ్ అవుతుంది. ఇది పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి సంబంధించి ఆ జియో రాగానే నేను మీకు సపరేట్గా వీడియో అనేది కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీకు సపరేట్గా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ జియోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన జియో నెంబర్ 2 ప్రకారము మొత్తం జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన 10,143 పోస్టుల్లో 1,238 వేకెన్సీస్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్గా ఫిల్ చేస్తాము అని తెలియజేశారు. అయితే ఇందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 570 వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ సంబంధించి 668 వేకెన్సీస్. వీటన్నిటిని జూలై 2021లో ఫిల్ చేయవలసిందిగా మనకి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశాము అని మనకి సెకండ్ పాయింట్ తెలియజేయడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే ఆఫ్టర్ టేకింగ్ ఏ రివ్యూ, అంటే రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేశాము. ఎగ్జిస్టింగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొని వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం 570 నుంచి ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ చూసుకోండి 570 ఇంతకుముందు ఉండేవి, బట్ వాటిని 802కి పెంచాము అని మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ అనేది చేశారు. ఓకే, ఇది థర్డ్ పాయింట్ అనమాట. ఇక ఫోర్త్ పాయింట్లో ఏముంది అంటే ఈ పోస్టులను ఎలా ఫిల్ చేస్తారు అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి ఓకే, ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ద సెలెక్షన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్. సో ఈ పోస్టులను ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో, అంటే ఆ పోస్ట్ని బట్టి ఆ క్వాలిఫికేషన్లో ఎవరైతే అప్లై చేస్తారో ఆ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఈ పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి అని మెన్షన్ అనేది చేశారు. అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అది కూడా గమనించాలి. దిస్ వేవర్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద పోస్ట్ అండర్ ద
పర్వ్యూ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఏపీపీఎస్సీ ద్వారా, సో ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్లో కొన్ని పోస్టులను ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేసే పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూలు ఉంటాయి. మ్యాక్సిమం మనకి గ్రూప్ 1కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పారు. సో అది కూడా ఇంకా మిగిలిన పోస్టులకు ఉండదు అని చెప్పారు. కాకపోతే ఎగ్జామినేషన్ అయినా కూడా తప్పనిసరిగా ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేసే పోస్టులకైతే ఎగ్జామినేషన్ అయినా కూడా ఉంటుంది. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కానీ లేదా వేరియస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా కానీ, అంటే ఏజెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే దాని కింద పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫిల్ చేస్తారు. ఇలా వాళ్ళు ఫిల్అప్ చేసే పోస్టులకు మాత్రం ఎగ్జామినేషన్ అనేది ఉండదు. క్వాలిఫైయింగ్ అకాడమిక్ మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 5th పాయింట్లో వాళ్ళు మెన్షన్ అనేది చేశారు. ఇక 6th పాయింట్లో అందరూ హెచ్ఓడీస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ పోస్టును ఫిల్ చేయడానికి రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్ అన్నీ ఫిక్స్ చేయండి అంటూ మనకి ఈ 6th పాయింట్లో వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి మనకి ఏ డిపార్ట్మెంట్ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏమేమి పోస్టులు ఉన్నాయి, అవి ఎవరి ద్వారా ఫిల్ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చి మనకి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ సంబంధించి జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు ఒక వేకెన్సీ ఉంది. ఇది ఎస్సీ వారికి ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్ట్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక టైపిస్ట్ 2 వేకెన్సీస్ ఉంటాయి. ఎస్సీ వారికి ఒకటి, ఎస్టీ వారికి ఒకటి ఉంది. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎల్డీ స్టెనోగ్రాఫర్లు వేకెన్సీ ఉంది. ఇది ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఈ వేకెన్సీ ఫిల్ చేస్తారు. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉందండి, ఎస్సీ వేకెన్సీ. ఇది ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్టెనో లేదా టైపిస్ట్ వేకెన్సీ ఎస్సీ వాళ్ళకు ఉంది. ఒక వేకెన్సీ ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ డిటిడబ్ల్యూఓ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ సంబంధించి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ఈ ఆఫీస్లో కుక్ వేకెన్సీ ఉంది, ఒక్క వేకెన్సీ ఉంది. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాచ్మెన్ ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీ వాళ్ళకు ఉంది. నెక్స్ట్ డిటిడిఓ నెల్లూరుకి సంబంధించి కుక్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఫిల్ చేయడం జరుగుతుంది. వాచ్మెన్ ఒకటి ఉంది, అది కూడా ఎస్సీ వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ గురుకులం సంబంధించి మనకి పీజీటీలు 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి. టీజీటీలు 2 ఉన్నాయి, అవి కూడా ఎస్సీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 8 వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి అన్నీ కూడా ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. టీజీటీ ఎస్టీ వాళ్ళకు ఉంది, ఇది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ లెక్చరర్లు ఎస్సీ వాళ్ళకి 34 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. సీనియర్ స్టెనోగ్రాఫర్లు ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీ వాళ్ళదే ఈ వేకెన్సీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ, 2 వేకెన్సీస్ ఉండగా ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వారికి ఒకటి ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టును సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మనకి యూనివర్సిటీ పర్మిషన్, అంటే యూనివర్సిటీ వాళ్ళే ఫిక్స్ చేస్తారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక వేకెన్సీ ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ సంబంధించి ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీఈ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, అండ్ జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉండగా ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కింద అసోసియేట్ ప్రొఫెసర్లు 3 వేకెన్సీస్ ఉన్నాయి. బుక్ బేరర్ వచ్చి ఒక వేకెన్సీ ఉంది, ఇది ఎస్సీ వాళ్ళకి ఉంటుంది. సో యూనివర్సిటీ వాళ్ళు ఈ పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లు 3 వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక వేకెన్సీ ఉంది. యూనివర్సిటీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. సీనియర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది, ఇది కూడా యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లు 4, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1, అసిస్టెంట్ రిజిస్టర్ 1, సూపరింటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది. సీనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను యూనివర్సిటీ ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన అన్ని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లు 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2, స్వీపర్ 1, క్లీనర్ 1, యుటెన్సిల్ క్లీనర్ 1, మార్కర్ ఒక వేకెన్సీ ఉంది. ఈ అన్ని పోస్టులను యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి
మనకి అసోసియేట్ ప్రొఫెసర్లు 2 అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1 వేకెన్సీ ఉంది. ఈ పోస్టులను కూడా యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చి మనకి యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లు 12 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 10 ఉన్నాయి. ఇవి కూడా యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఆంధ్ర యూనివర్సిటీలో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో టైపిస్టులు 1 ఉంది, రికార్డ్ అసిస్టెంట్లు 2, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ 1, డ్రాఫ్ట్స్మెన్ 1, అటెండర్ 2, గార్డెనర్ 2, మెస్ బాయ్ లేదా మెయిడ్ 6, సెక్యూరిటీ గార్డ్ 7, పంప్ అటెండర్ 4, కార్పెంటర్ 1, ప్లంబర్ 3, బాయిలర్ 1, ఎలక్ట్రీషియన్ 1, వైండర్ 1. ఇవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళే నోటిఫికేషన్ అనేది మనకి సపరేట్గా రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఏపీ స్టేట్ ఆర్చీవ్స్ అండ్ డిస్ట్రిక్ట్ గెజిటర్స్ సంబంధించి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్కివిస్టులు 1, అసిస్టెంట్ ఆర్కివిస్ట్ 3, రీసెర్చ్ అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ 3. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఇందులో కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద లెక్చరర్లు 28, ఇది ఏపీపీఎస్సీ ద్వారా ఈ లెక్చరర్ పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. టైపిస్టులు 1 వేకెన్సీ ఉంది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ టైపిస్టులు పోస్టులు ఫిల్ చేస్తారు. స్వీపర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ 1, కుక్ కమ్ సప్లయర్ 1, క్లీనర్ కమ్ స్వీపర్ 1. ఇవి ఈ పోస్టులను ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అసిస్టెంట్ మేనేజర్లు 3, అకౌంట్స్ ఆఫీసర్ 2. ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకి ఈ పోస్టులు అనేవి వస్తాయి. డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 1 15, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 10, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1. ఈ పోస్టులు అయితే మనకి ఇవ్వలేదు, బట్ ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. పోస్టులు అయితే 00 ఉన్నాయి. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 3, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గ్రేడ్ 2 3. ఈ పోస్టులను మనకి ఐపీఈ వీళ్ళు ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎంఏ అండ్ యూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు 6 ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఈ జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టులు వచ్చి ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్లు 10 ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్రటరీ ఏపీ పొల్యూషన్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో క్లాస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఇవి 2 వేకెన్సీస్ని ఏపీ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు 1, జూనియర్ స్టెనోగ్రాఫర్ 1 వేకెన్సీ ఉంది. జూనియర్ అసిస్టెంట్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా, జూనియర్ స్టెనోగ్రాఫర్ని ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేస్తారు. అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అటెండర్ 1 వేకెన్సీ ఉంది. ఇది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు 2, అటెండర్ 1, ఆఫీస్ సబార్డినేట్లు 2. ఈ జూనియర్ అసిస్టెంట్ని ఏపీపీఎస్సీ ద్వారా, అటెండర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు 2, జూనియర్ అసిస్టెంట్ 6 ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ 4 ఉన్నాయి, ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఉన్నాయి కదా, 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 కింద మనకి మేనేజర్ అండ్ అబోవ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎలా ఫిల్ చేస్తారో అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ 2లో మనకి డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ మొత్తం 7 ఉన్నాయి. అండ్ గ్రూప్ 4 కింద సబ్ స్టాఫ్ 1 వేకెన్సీ ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కింద మనకి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అన్నీ కూడా 46 వేకెన్సీస్ కూడా మనకి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులను అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫిల్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఏపీపీఎస్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరు ఫిల్ చేస్తారైతే మనకి ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీపీఎస్ ద్వారా ఈ అగ్రికల్చర్ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ డిపార్ట్మెంట్లో మనకి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రిజిస్టర్లు 2, అసిస్టెంట్ రిజిస్టర్లు 1, జూనియర్ ఇన్స్పెక్టర్ 2, జూనియర్ అసిస్టెంట్ 1. ఈ పోస్టును ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక జూనియర్ అసిస్టెంట్లు 2, టైపిస్ట్ 1, ఆఫీస్ సబార్డినేట్లు ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రిన్సిపల్ గ్రేడ్ 2లు ఒక వేకెన్సీ ఉంది. ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 38 ఉన్నాయి. కేర్ టేకర్ లేదా వార్డన్లు 7 ఉన్నాయి. ఈ పోస్టులను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద లాంగ్వేజ్ పండితులు 30, పీజీటీ టీచర్లు 53, స్కూల్ అసిస్టెంట్లు 39, సెకండరీ గ్రేడ్ టీచర్లు 7 ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కొలీగేట్ ఎడ్యుకేషన్. ఈ డిపార్ట్మెంట్లో మనకి లెక్చరర్లు 34 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు 2 ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద జూనియర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టును ఫిల్ చేస్తారు. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 22 ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టాఫ్ నర్సులు 4 ఉన్నాయి. పారామెడికల్ ఆప్థమెటిక్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ 1. ఈ పోస్టులను ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిల్ చేస్తారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ 1, జూనియర్ అసిస్టెంట్ 4, ఎల్డీ స్టెనో లేదా టైపిస్టులు 3 ఉన్నాయి. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్ట్ను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 3, ఆఫీస్ సబార్డినేట్ 2, చౌకీదార్ 1 ఉంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టును ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు. విశాఖపట్నంలో జూనియర్ అకౌంటెంట్ 1, టైపిస్ట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 14, వాచ్మెన్ 9 ఉన్నాయి. డిఎస్సి ద్వారా ఫిల్ చేస్తారు. ఈ మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చిన వేకెన్సీస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ 1, ఫిషర్మెన్. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ 1, ఫిషర్మెన్ 2, టైపిస్ట్ 3, జూనియర్ ఆడిటర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 8, మెసెంజర్ 3, వాచ్మెన్ 9, కుక్ 1 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 1, టైపిస్ట్ 1, డ్రైవర్ ఉమెన్ 33, ఆఫీస్ సబార్డినేట్ 9, అటెండర్ 4, వాచ్మెన్ 5, కుక్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. విజయనగరం సంబంధించి టైపిస్ట్ 1, వాచ్మెన్ 1, వాచ్మెన్ కమ్ హెల్పర్ 1 ఉన్నాయి. నెక్స్ట్ శ్రీకాకుళం సంబంధించి జూనియర్ అకౌంటెంట్ 1 వేకెన్సీ ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 2, వాచ్మెన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి సంబంధించి క్లాస్ 4 వేకెన్సీస్ అయితే 1 ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించి వాచ్ ఉమెన్ క్లాస్ 4 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి మనకి టైపిస్టులు 1, ఆఫీస్ సబార్డినేట్లు 1 ఉన్నాయి. ఇది డిప్యూటీ కమిషనర్ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గుంటూరులో ఆఫీస్ సబార్డినేట్ 2, వాచ్మెన్ 2 ఉన్నాయి. గెజిటెడ్ లైబ్రరీకి సంబంధించి మనకి ఆఫీస్ సబార్డినేట్ 1 వేకెన్సీ ఉంది. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 1 ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ 1, వాచ్మెన్ 1 ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ 1, మెసెంజర్ 4, వాచ్మెన్ 1 వేకెన్సీ ఉంది. ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్లు 2, ల్యాబ్ అటెండర్ 2 ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్లు 2 ఉన్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్లు 6, వాచ్మెన్లు 2 ఉన్నాయి. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ సంబంధించి టైపిస్టులు 1, ఆఫీస్ సబార్డినేట్లు 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 1 ఉంది. అలాగే ఎస్సీ పిహెచ్ సంబంధించి 1 ఉంది. ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ సంబంధించి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్లు. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్లో వాచ్మెన్ 1 ఉంది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లో ఆఫీస్ వాచర్ 1 వేకెన్సీ ఉంది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రొద్దుటూరులో ఆఫీస్ వాచర్ 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ కొలైగేట్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఆఫీస్ సబార్డినేట్లు 1, వాచ్మెన్లు మొత్తం 3 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎస్సీ వాళ్ళకి 432, ఎస్టీ వాళ్ళకి 370 వేకెన్సీస్, టోటల్ 802 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో రాబోతుంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి సపరేట్గా నోటిఫికేషన్ ఉంటాయి. అన్నిటికీ ఒకే నోటిఫికేషన్ అనేది ఉండదు. డిపార్ట్మెంటల్ వైజ్గా కొన్ని నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కూడా నోటిఫికేషన్లు ఉంటాయి. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.